రంజాన్ పండగకి సంబంధించి అటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారు. ఆ రంజాన్ పండగకి సంబంధించిన ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రంజాన్కి సంబంధించి అంటే ప్రత్యేక ఏదైతే ప్రార్థనలు చేస్తారో అది దేని గురించి చేస్తారంటారు? 9 టీవీ వారికి ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. మరి ముస్లింలు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ పండగ. మరి ఈ రంజాన్ పండగ అసలు ఇంత పవిత్రమైంది, మరి ఉపవాస దీక్షలు ఏమిటి అనే వివరణలోకి వెళితే ముస్లింలు ఆధ్యాత్మికంగా ఖురాన్ పద్ధతుల్లో విషయమే. అందులో భాగంగా రంజాన్ నెల ఒకటి. రంజాన్ నెల అంటే 30 రోజుల ఉపవాస దీక్ష. పగలు తినకుండా వాళ్ళు రాత్రి 6:20 నుంచి ఉదయం 4:50 వరకు ఏమైనా తినొచ్చు. మరి అక్కడి నుంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మా ఖురాన్ అనుసారం 30 రోజులు నమాజులు, మరి తరాబేలు, మరి జకాతు, ఫిత్రాలు ఇవన్నీ దీంట్లో రంజాన్లో ఇమిడి ఉంటాయి. మరి నమాజ్ అంటే ఏంటి, నమాజు ఇంత పవిత్రంగా ముస్లింలు ఎందుకు చేస్తున్నారనేది వివరణలోకి వెళ్తే, మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ క్లీన్ అండ్ గ్రీన్ గురించి కానీ, మరి ఆరోగ్యం గురించి, యోగా గురించి కానీ ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. మరి ఇది మన ఖురాన్లో మరి 1446 సంవత్సరాల కిందటే మన మొహమ్మద్ ప్రవక్త గారు మరి నమాజ్కి ముందు ఒక వజు అంటే క్లీన్ అండ్ గ్రీన్, చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే 5 పూట్ల నమాజు, ఇది ఒక నియమావళిగా పెట్టుకున్నారు. దీనికి అసలు టైం ఎంత అవుద్ది? 5 పూట్ల వజు అని అంటే కనీసం ఒక్కొక్కసారి 5 నిమిషాలు అవుతుంది, అంటే రోజుకి అరగంట. నమాజు విధానం చూసుకుంటే ఒక్కొక్కసారి అరగంట, అంటే రోజుకి 3 గంటలు. యావరేజ్గా 3.5 గంటలు వీరు రోజుకి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడుపుతున్నారనమాట. ఇలాగా మనం సంవత్సరానికి చూసుకుంటే 65,000 నిమిషాలు వీళ్ళు ఆధ్యాత్మికంలో గడపడం అనేది జరుగుతుంది. అసలు నమాజు 1 నెల 15 రోజులు చేస్తే వజు అన్నది 8.5 రోజులు కేటాయిస్తున్నారు సంవత్సరంలో. ఈ విధంగా నమాజుని అత్యంత కఠినంగాను, ఎంతో శ్రద్ధతోనూ, ఎంతో నియమావళితో, ఎంతో నిబద్ధతతో మరి ముస్లిం సోదరులు చేయడం. మరి జకాత్ ఉంది. జకాతు అది కంపల్సరీ చేయబడింది. ఏ వ్యక్తి అయితే సంపాదన పరుడు ఉంటాడో వాళ్ళ ఆదాయంలో 2.5% జకాత్ అనేది పర్సెంట్ అనేది దేవుని పేరు మీద పేదలకు దానం చెయ్యాలి. అది పేద ముస్లింలే కాదు, పక్క వాళ్ళకైనా ఎవరైనా చుట్టాలకైనా అందరికీ దానం చెయ్యాలి. ఇది ఒక రూల్ కింద మా ఖురాన్లో దీన్ని పెట్టుకోవడం జరిగింది. మరి అలాగే ముస్లిం సోదరులు ఈ 30 రోజులు ప్రతిరోజు 1 గంట తరావే నమాజ్ ఉంటుంది. అలాగే మరి 5 రోజులు ఒక 6 జాగనేకి రాత్ అని జాగారం, అంటే రాత్రులు జాగారం చేసి నమాజులు చేసి దేవుని కోరుకోవడం, మరి మనకు కావాల్సిన దాన్ని మనం ఎంతో శ్రద్ధగా పఠించడం. ఈ నెల రోజులు ఈ నియమావళితో ఈ నమాజు ఉంటుంది. మరి ఈ నమాజు నెల రోజులు కూడా దినచర్యగా ముస్లింలు ఈ విధంగా పాటిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఏదైతే భారతదేశానికి సంబంధించిన ఎంతో పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో అంటే మీ ప్రత్యేక ఏదైతే ప్రార్థనలు ఉంటాయో ఆ ప్రార్థనలకు సంబంధించిన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ దేశం ఎలాగ సుభిక్షంగా ఉండాలని అంటే ప్రార్థనలు కూడా చేసిన రోజులు ఉన్నాయంటారా? ప్రతి దీంట్లో కూడా ఇప్పుడు మా ఖురాన్ ఏం చెప్తుంది, కేవలం ముస్లింల గురించే కాదు, ఇతర కులాల గురించి కూడా సఖ్యతగా ఉండాలని, మరి ఎప్పుడు కూడా ప్రార్థనల్లో ఏంటంటే అందరూ సుఖంగా ఉండాలని. మరి ఈరోజు చూసుకుంటే ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా మరి యుద్ధ వాతావరణం ఉంది. మరి ఆ యుద్ధ వాతావరణం కూడా ఒక పక్షానికే ప్రార్థన కాకుండా ఇరుపక్షాలు శాంతిగా దీన్ని సమస్య పోవాలని, మరి ప్రపంచం అంతా సుభిక్షంలో ఉండాలని, ఈ భారతదేశం అంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని మరి ప్రతిరోజు కూడా ప్రార్థనలో జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే ఈ నెలంతా ప్రార్థనలు ఉంటాయి.
జనరల్గా ఏంటంటే శుక్రవారం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు పండగ రోజు కూడా మీరు చెప్పిన ప్రక్రియ ఈ విషయాలన్నీ వచ్చినాయి. మరి దువాలో అందరూ కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి భారతదేశం అంతా మన రాష్ట్రం అంతా బాగుండాలన్న ఉద్దేశంతో మరి ఇరుగు పొరుగు ప్రజలతో మేము సఖ్యతగా ఉండాలన్నదే మా నియమావళి. అలాగే ఏదైతే రంజాన్కి సంబంధించిన నెల పొడుపు ఏదైతే ఉందో ఆ నెల పొడుపుకి రంజాన్కి సంబంధాలు ఏంటంటారు? ఇప్పుడు గతంలో చూసుకుంటే వందల సంవత్సరాల కింద నుంచి చంద్రగ్రహణాన్ని చూసే, అంటే క్యాలెండర్ లేని రోజులు కాబట్టి చంద్రుడిని చూసి లెక్క కట్టడం, ఆ లెక్క ప్రకారం ఏంటంటే దాన్ని కార్యాచరణ చేసుకోవడం అనేది ఒక నియమావళిగా ఉంది. అది ముస్లింలు ఎక్కువగా చంద్రగ్రహణానికి తోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఏ పండగ చేయాలన్నా చంద్రుడిని చూసిన తర్వాతే దాన్ని ఆ నెల కింద లెక్కేయడం జరుగుద్ది. అదేవిధంగా ఏంటంటే రంజాన్ చంద్రమాసం కనబడగానే ఉపవాస దీక్ష ప్రారంభం చేసాం. మరి 30 రోజులు దినాలు అయిన తర్వాత రంజాన్ కనపడిన తర్వాతే ఉపవాసాలు విరమించి రంజాన్ పండుగ చేసుకోవడం జరిగింది. ఏదైతే ముస్లింలందరూ కూడా సోదరులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దేంట్లోనైనా సరే కొంత మొత్తాన్ని ధనాన్ని పక్క తీసి అది పేదవాళ్ళకి పంచాలి. అది పంచితేనే దాంట్లో భగవంతుడు ఉంటాడు. పేదవాడికి ఎప్పుడైతే అన్నం పెడతామో, ఎప్పుడైతే ఈ నెల రోజులు కూడా ఉపవాస దీక్షలు, అంటే పేదవాడు ఏ రకంగా ఆకలితో ఉంటున్నాడో అటువంటి ఆకలిని కూడా ఈ నెల రోజులు ముస్లింలు ఈ రంజాన్ మాసంలో దీక్ష చేసి అటువంటి ఆకలిని ఇలాగుంటుందా పేదవాడికి ఆకలి అని చెప్పి ఈ నెల రోజులు కూడా పాటించి ఏదైతే కొంచెం ధనంలో ఆ పెద్ద మొత్తాన్ని అమౌంట్ కొంత తీసి ఆ ధనాన్ని పేదవాళ్ళకి పంచినప్పుడే ఇది నిజమైన రంజాన్ మాసం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.